హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ పరాభవ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి. ఈ ఉగాది సందర్భంగా మనం ఉగాది పచ్చడి చేసేద్దాం రండి. ఉగాది పచ్చడికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి పుట్నాలు, బెల్లం కలిపి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి. అలానే మ్యాంగోని తురిమి తీసుకోవాలి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా మనం బనానాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి. అలానే కొత్త చింతపండుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తురిమిన మ్యాంగోని వేసుకోవాలండి. తర్వాత పుట్నాలు, బెల్లం కలిపిన పొడి వేసుకోవాలి. పుట్నాలు, బెల్లం కలిపిన పొడి వేసుకున్న తర్వాత అందులో గ్రేప్స్ వేసుకోవాలండి. చిన్న గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ వేసుకోవాలి. అలానే కడిగి నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. పులుపుకు తగినట్టుగా అందులో చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత క్యాషు అండ్ కిస్మిస్ వేసుకోవాలండి. తర్వాత వేప పువ్వుల నుంచి పెటల్స్ని కలెక్ట్ చేసుకోవాలండి. ఆ పెటల్స్ మన పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్. సో పెటల్స్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మనం ఇందులో బెల్లం అండ్ బనానా వేసుకోవడం వల్ల మనకి ఆ వేప పువ్వులోనే చేదు అస్సలు తెలియదండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. అలానే ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, అలానే పించ్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఉగాది అంటే షడ్రుచులు కాబట్టి ఇందులో కారం కోసం కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయినట్టే. సో మన తెలుగువారికి ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కదండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పరాభవ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.